హలో. చెప్పండి. సో ఆయన చాలా ఇయర్స్ నుండి చాలా ఫేమస్ అన్న. ఓకే. మనకి యూట్యూబ్ లో మరుగుదొడ్డి గాడి కంటే కూడా చాలా ఫేమస్ అసలు తను. ఓకే. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆయనని. మాకు చాలా దగ్గర. మా ఊరు నుండి ప్రతి సాటర్డే చాలా మంది 100 మెంబర్స్ లో పోతారు. ఓకే. అయితే ఆయన చదువుకోలేదు, ఏం చేయలేదు. ఐస్ క్రీమ్స్ అవి ఇవి ఒక 5th క్లాస్ 6th క్లాస్ వరకు చదువుకొని తర్వాత ఐస్ క్రీమ్స్ అవి ఇవి అమ్ముకొని అట్లా బతికిన ఆయన కళలో దర్శనం ఇచ్చి ఇక్కడికి ఈ ప్లేస్కి వెళ్ళు, కరుణాపురం అనే ప్లేస్కి వెళ్ళు. యాక్చువల్గా అది అప్పటికి ఇంకా దాని పేరు కూడా లేదు. చిన్న పెండాల పెద్ద పెండాల అని చెప్పేసి ఉంది. కరుణాపురం అనేది ఈయన చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాతనే దానికి కరుణాపురం అనే పేరు, ఆ చర్చ్ అంతా ఫేమస్ అయిన తర్వాత పేరు పెట్టారు. కానీ యాక్చువల్గా దాని పేరు కరుణాపురం అని కూడా లేకుండే. ఓకే. సో ఆయన 12 to 14 ఆ టీనేజ్ మధ్యలోనే ఈయనకు దర్శనాలు రావడము, ఈయన అక్కడే మరి ఇంక ఆ గ్రోతింగ్ అనేది ఎట్లొచ్చిందో నాకు ఇంకా క్లియర్గా అయితే తెలియదు. ఎందుకంటే నేను ఆ ఊర్లలో నేను 2009-10 వరకే ఉన్నాను అనమాట. ఆ తర్వాత అసలు కంప్లీట్గా నాకు ఆ స్టోరీతో డిస్కనెక్ట్ అనమాట. సో అప్పటి నుంచి దగ్గర 2002-2004 నుండి ఆల్మోస్ట్ వరంగల్ డిస్టిక్ లో ప్రతి ఒక్క క్రిస్టియన్ వెళ్ళేవాళ్ళు అనమాట కరుణాపురం అంటే. అంత ఫేమస్. ఆయన ఎక్కువ వాక్యం చెప్పడు, ఎక్కువ ఏమి చెప్పడు బైబిల్ పరంగా. ఆయన ఓన్లీ ఆయన యాక్చువల్గా 2004 నుండి 2008-9 వరకు అసలు షేక్ అవుతూ నడిచేవాడు అన్న. అసలు ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఇంకా బతికున్నాడంటే నేనైతే షాక్. నేను మొన్ననే అనుకున్నా అసలు ఆయన బతికే ఉన్నాడు ఇంతవరకు అని. ఆయన తర్వాత ప్రకాష్ గారు అని ఆయనతో ఉంటాడు, ఆయన వెనకాలే ఉంటాడు. ఆయన నడిపిస్తాడేమో ఇంకా సంఘాన్ని. యాక్చువల్గా ఆయన పాల్సన్ రాజు సమ్మె అదే ఉంటుంది కదా, ఆ పేరుతో ఎవరు వీళ్ళకి పాలయ్య లేదా తండ్రి. అక్కడ వాళ్ళకి క్రీస్తు జ్యోతి అనే ఒకటి బైబుల్ కాలేజ్ కూడా ఉంది. అక్కడి నుంచి వెళ్ళి వాలంటీర్స్ ని తీసుకొచ్చి ఆ పాటలు పాడించడం అవన్నీ చేయడం అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. వాలంటీర్ గా వస్తారు. వాళ్ళకి ఎట్లాంటి శాలరీస్ కానీ ఎట్లాంటి ఏం ఉండదు. ఫ్రీగా వచ్చి అదే అర్థం. అయినా ఇప్పుడు అట్లా నేను అసలు నిజంగా ఇది చూసి నేను షాక్ అవుతున్నా. ఇప్పుడు ఇంత ఎందుకు వచ్చిందో ఆయనకి. బాగుండేవాడు మరి ఆయన. నేను ఒక్కసారి అంటే మా ఊరికి వచ్చాడు. ప్లస్ నేను నా 10th క్లాస్ 2009లో 10th క్లాస్ మనకి హాల్ టికెట్స్ ఇచ్చిన తర్వాత అంటే మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారని నేను అందరితో కలిసి అంటే ఆయన ఆ రేంజ్ లో ఫేమస్ అనమాట. మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే రోడ్డు పైన ఎంత ఉంటది క్రౌడ్, ఆయనకి ఎవ్రీ సాటర్డే ఆ రేంజ్ లో ఉంటుంది క్రౌడ్. రాజకీయ నాయకుడు కాకుండా అసలు వీడి ఎవడని అసలు వీడి పేరేంది పల్సన్ రాజు ఎవడో వీడి ఎవడని వీడి క్రౌడ్ ఏంటి అసలు వీడికి ఆ రేంజ్ లో క్రౌడ్ ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఆసియాలోనే పెద్ద చర్చ్ అని చెప్పేసి కట్టిరు కదా. యాక్చువల్ గా రేకుల షెడ్ ఉండే ఫస్ట్. రేకుల షెడ్ తర్వాత 2009 నేను చూసిన చర్చ్ అయితే మూడు సెక్షన్ వైజ్ గా ఇట్లా రేకుల షెడ్సే ఒక రేంజ్ లో వేసారు. దగ్గర 2000 మెంబర్స్. ఈ పాటల సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ పాటకి ఆయన ఎంట్రీ ఇస్తాడు. ఆయన వచ్చి రాగానే ఒక 2-3 గుర్తుకున్న వాక్యాలు చెప్తాడు. చెప్పి ఇంకా ప్రేయర్ చేస్తాడు అనమాట. ప్రేయర్ చేస్తే అక్కడ నేమ్స్ ఈ నేమ్ తో ఇంత మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ కదా, ప్రవీణ్ ఎవరి ప్రవీణ్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ అబ్బాయికి ఇగో ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇగో ఈ ప్రవీణ్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న ప్రవీణ్ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీకు స్వస్థత కలిగిస్తున్నాడు, మీకు అభివృద్ధి కలిగిస్తున్నాడు అని చెప్పేసి అట్లా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటే మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో తెలియదు నేమ్ అయితే. అప్పుడు నేను చూసిన టైంలో అయితే అప్పుడు సీసీ కెమెరాలు లేవు. మనం ఎంట్రీ అయ్యేటప్పుడు ఏమి రికార్డ్స్ రాసే వాళ్ళు కూడా కాదు. నేమ్ ఎంట్రీ చేసుకుంటారు కదా, అట్లాంటివి కూడా ఏమి ఉండేవి కాదు. మరి ఎందుకు ఎట్లా తెలుస్తుండేనో ఏమో. అట్లా మీరు ఈ కలర్ డ్రెస్ వేసుకున్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. లేదండి, నేను 10th క్లాస్ ఒక్కసారి వెళ్ళినా. కాకపోతే నాకు నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు అనమాట. ఈవెన్ అంటే నేను ఇంటర్ వరకు నేను బయట చదువుకున్నాను. అక్కడ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. నేను చాలా సపోర్ట్ చేసేదాన్ని. నాకు నంబర్ ఆఫ్ సాంగ్స్ కూడా వచ్చి చాలా వరకు నేను సాంగ్స్ అయిపోయే వరకు ఉండేదాన్ని అనమాట వాళ్ళతో.
సాంగ్స్ అయిపోగానే వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఏం అర్థం కాకపోతుంది. నాకు బోరింగ్ అనిపించేది, నేను బయటకు వచ్చేసేదాన్ని. సో అట్లా ఏమంటారు, అట్లా పేరు పెట్టి పిలిచేవాడు. ఎవరికన్నా దయ్యం వచ్చిందంటే ఆయన దగ్గరికి తీసుకెళ్లేవారు. ఎవరికన్నా ఇట్లా అంటే అసలు ఆ దయ్యం ఎవరు అని అంటే కూడా ఎవరో కాదు, మన దేవతలు, మన గ్రామ దేవతలు వాళ్ళు ఉంటారు కదా. అది పట్టింది, ఈలమ్మ పట్టింది, పుల్లమ్మ పట్టింది అని చెప్పేసి పేర్లతోటి వెళ్ళిపో అని చెప్పేసి ఇట్లా తల మీద చేపెట్టి కింద పట్టుకోడు అనమాట. 2 వాలంటీర్స్ ఉండి ఎంతకు కింద పడకుండా పట్టుకునేవాళ్ళు, దెబ్బలు తగలకుండా. ప్రతి ఒక్కరు అక్కడ ఒక మనకి జాతరలు జరిగితే ఏ రేంజ్ లో ఉంటాయి షాప్స్ బయట, అట్లాంటి షాప్స్ రన్ అయితేనే ఉంటాయి ప్రతిదీ. ఆయిల్ సేమ్ మన కల్వరి సర్టిఫికేట్ లాగా అక్కడ కూడా ఆయిల్స్ అవి అమ్ముతారు. ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఆయిల్ మూత తీసి ఇట్లా పట్టుకొని ఉంటే ఆయన ప్రేయర్ చేస్తాడు. అదే మనకు జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా వేసుకోమని చెప్తాడు అనమాట. ఎక్కువ ఇది ఆయన కర్ణపురం ఆయిల్, ఏసు రక్తం అని చెప్పేసి అక్కడి నుంచి బుక్స్ తెచ్చుకోవడం, అక్కడి నుంచి పాటల పుస్తకాలు తెచ్చుకోవడం, ఇవే ఉంటాయి ఇంకా అక్కడ. ప్లస్ నేనైతే ఎక్కువ చదువుకోలేదు. నాకు తెలిసినంత వరకు అసలు ఆయన చదువుకోలేదు. మాక్సిమం బేసిక్ పెద్దగా అయితే ఏం లేదు. మహా అయితే 10th వరకు, అది కూడా ఓపెన్ లోనో ఏమో రాసుంటాడు అంతే. చదివిందంటే ఆశ్చర్యపడాలి కానీ చదువులేని చెప్పలేదు అన్న. ఆయన ఐస్ క్రీమ్ అమ్ముతా, నేను కాళ్ళు గడ్డలు కట్టిన ఎండలో నడుస్తుంటే మీరు చూసారా ఐస్ క్రీమ్ అమ్మడం? మీరు లేదన్న. ఆయన ఏజ్ ఎంత అన్న? ఎలా చెప్పగలుగుతున్నారు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు? ఆయన సాక్ష్యం చెప్తాడు అట్లా. నేను ఐస్ క్రీమ్లు అన్నా, నా కాళ్ళు గడ్డలు కట్టినాయి, నాకు రక్తాలు వచ్చినాయి, మా అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళు ఉన్నా కూడా నేను అంత పేదరికంలో ఉన్నాము, మేము అట్లా బతికినాము, దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని చెప్పేసి ఏ ఊరికి పోయినా అదే సాక్ష్యం చెప్తుంది ఆయన. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం ఎంతమంది ఫాస్టర్లు ఉన్నారో ప్రతి ఒక్క ఫాస్టర్ తోటి ఆయన కనెక్షన్స్ ఉంటాయి. అట్లా మొత్తం ఇదే దందా వాళ్ళది. బేసిక్ గా నేను ఒకప్పుడు అయితే మస్తు రెస్పెక్ట్ చేసేదాన్ని అనమాట. మస్తు రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. అమ్మో అవునా నిజమా ఇట్లుంటారా అని చెప్పేసి. పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. పెళ్లి కూడా చేసుకోలేదా? చేసుకోలేదు. అంటే వాడికి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదు? లేదు. అప్పటి నుంచి ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నాడు అన్న. అప్పటికిప్పటికి ఏం మారలేదు ఈ 10 సంవత్సరాల. అంటే వాడు పోనీ ఏదన్నా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడం లేవన్నా? అవి మాత్రం నేను చెప్పలేదు. అవి మాత్రం అసలు లేవన్నా. నాకు తెలిసి నాకు వరంగల్ డిస్ట్రిక్ట్ లో పెద్ద పెద్ద చర్చిలు ఒక 4 తెలుసు, కానీ అందులో ఎవరు ఇట్లాంటి అయితే బయట లేదన్నా. కాకపోతే అందులో ఉండే యూత్ ఉంటారు కదా, యూత్ పిల్లలు, వాళ్ళు ఇష్టపడితే వాళ్ళకి ఒప్పించి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి వీళ్ళు చేసేవాళ్ళు తప్ప వీళ్ళకి ఈ మన శిల్పాలకి ఉన్నట్టయితే ఇట్లా లేవు. మా వరకు డిస్ట్రిక్ట్ నాకు మీ నంబర్ మీ ఛానల్లో దొరకలేదన్నా. అయితే ఏదన్నా మీకు బుక్స్ కావాలంటే, పాంప్లెట్స్ కావాలంటే నంబర్ స్క్రోలింగ్ ఇస్తుండే కదా, సరే ఒకసారి నంబర్ కి ట్రై చేస్తే మీరు మాట్లాడతారా లేదా అని చెప్పేసి నేను ఈ రోజు ట్రై. అందులో నాకు బాగా తెలిసిన కిరణ్, అది పాలయ్య కదా, సరే ఒకసారి నాకు బాగా తెలిసిన పాలయ్య కదా దగ్గర అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి చూడకపోయినా మాకు ఇక ఆయన సాంగ్స్ కూడా మా పిల్లలు అట్లా, మా ఫ్రెండ్స్ అట్లా పాడేవాళ్ళు అనమాట. ఎవరి సాంగ్స్? ఆయన సాంగ్స్ ఆయనకు రావు కానీ ఆయన రాపిచ్చేవాడు. ఒక సాంగ్ అవును వీడి పేరు పల్సన్ రాజా అని ఉంది. పల్సన్ రాజేనా వీడి పేరు? పల్సన్ రాజే కావచ్చు అన్న, పల్సన్ రాజే కావచ్చు కానీ ఆయన ఎవరు ఆ పేరుతో పాలయ్య అయ్యా తండ్రి ఫాదర్ అట్లానే పిలుస్తారు. మరి తండ్రి ఫాదర్ అన్నవాడు ఇంకా నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. మరి పాటలు పట్టుకున్న వాళ్ళని పట్టుకుని అలా బూతులు తిట్టుకుంటూ మా దాంట్లో సింగర్స్ కుష్టి వ్యాధులు ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోలో అంటే అలా కాదు, ఇప్పుడు డబ్బు ఇదంతా గెయిన్ చేసినాక ఇంత వచ్చిందేమో తెలియదు కానీ ఇట్లా లేకుండా అన్న 2009 లో ఆ టైంకి ఇట్లా లేడు. లేకపోతే మీరేమన్నా మారి చర్చికి వెళ్తారా ఏంటి? చర్చికి వెళ్ళే ఉద్దేశం ఉందా ఏంటి మీకు? ఎవరికి? నాకా? అన్నం జీప్ సౌండ్ వేస్తాంటే నేను ఒక చెప్తా. మరి మీరు 10th క్లాస్ లో వెళ్ళారు, 2-3 సార్లు వెళ్ళారు అన్నారు. నా తెలిసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారన్న, క్రిస్టియన్ లోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, ఏం చెప్తే బయటకు వస్తారా అని
ఆ రేంజ్ లో కన్వర్ట్స్ ఒక రేంజ్ లో అయిపోయినాయి. ఏం అంటే మాకు ఇన్ని రోజులు ఏపో వాళ్ళతోటి మనకింది, మనతోటి వాళ్ళకింది అన్నట్టుండే, కానీ ఈ వీడియోస్ చూసిన తర్వాత నిజంగా ఇలా అయిపోతుందా, ఇట్లా అవుతుందా, వీళ్ళని ఎట్లనన్నా మార్చాలి, కనీసం ఆ మతమే అబద్ధం అనేదన్నా మనం ప్రూవ్ చేయగలగాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ నాకు మైండ్ లో ఉండిందన్న. అదంతా ఫేక్, రియల్ కాదు అని చెప్పేసి ఒక్కటి మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎట్లనన్నా కావాలి. ఓకే, సరే నేను మీతో కాంటాక్ట్ లో ఉంటాను. నాకు ఇంకా అంతెందుకన్నా మా అక్కనే మా సొంత అక్క, నాకు 2 years పెద్దది, మా అక్కనే ఉంది అందులో. కోమా వస్తే ధర్మసాగర్ అన్న, దానికి ఆ ఊరి పక్కన పక్కన ధర్మసాగర్. సరే నేను మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం కమలాపురం ఈ చర్చ్ గురించే. సరే ఇప్పుడు నాకు చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి చాలా మంది. ఇప్పుడు ఈ పాస్టర్ గురించి అయితే మీరు చెప్పాలనుకుంది అయిపోయింది కదా, ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి. సరే నేను మీతో కాంటాక్ట్ లో ఉంటాను. ఇంకా ఈ వీడియో వాళ్ళ చర్చిలో ఈ పాటికి చూసి ఉంటారా? మాక్సిమం అసలు టోటల్ వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళే అన్న, వాళ్ళ భక్తులే మొత్తము చూస్తుంటారు మాక్సిమం చూసుకుంటారు. ఓకే, మాక్సిమం షేర్ చేయండి అక్కడ ఎవరైనా ఉంటే. ఇంకేదైనా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు కాల్ చేసి అడుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.